ఏ విషయమందు ప్రేమించానని అడుగుతారేంటి? మీకు ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటో తెలుసా? ఏశావు యాకోబునకు అన్నకాడా? ప్రశ్న వినాలి. ఏశావు యాకోబునకు ఏమి కాడా? చెప్పలేమి కాడా? అన్నకాడా? ఈ ఏశావు యాకోబులు ఇరువురు అన్నదమ్ములు కాదా? ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాదా? వీరు ఒక కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధికులు కాదా అని జ్ఞాపకం చేస్తూ, అయితే చదవండి తల్లి, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. అండర్లైన్ చేయాలి మీరు. నేను యాకోబును ఏం చేసి తిని? చెప్పలేం చేసి తిని? ప్రేమించి తిని. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు పైన ఒక ప్రశ్న వేశారు కదా దేవుడు. ఏశావు యాకోబునకు ఏమి కాడా? చెప్పలేమి కాడా? అన్నదమ్ములే కదా, అవునా కాదా? అవును. ఒక తల్లి బిడ్డలే కదా, ఒక తల్లి బిడ్డలే. ఇరువురు భక్తుని కడుపున పుట్టిన వారేనా? భక్తుని కడుపున పుట్టిన వారే. ఇప్పుడు ఈ సందర్భాన్ని తీసుకొని ఒక ఆయన పుస్తకం రాశాడు యేసుక్రీస్తు ప్రభు మీద. ఏమనో తెలుసా? ఇదిగో ఏ యేసయ్యనైతే లోకరక్షకుడు అంటున్నారో, ఏ యేసయ్యనైతే సజీవుడు అంటున్నారో, ఏ యేసయ్య అయితే అందరినీ ప్రేమించే దేవుడు అంటున్నారో, ఆయన పక్షపాతము కలిగిన దేవుడు. ఆయనట ఒకరిని ఒకలాగా ప్రేమించే దేవుడు. జాగ్రత్తగా వినాలి. వాస్తవానికి నేను సిద్ధపడిన అంశం వేరు. నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. నాతో ఉన్న దైవజనులు ప్రార్థన చేస్తారు, నా కుటుంబీకులు ప్రార్థనలు చేస్తారు. నేను ఎక్కడికి వెళుతూ ఉన్నా నా ప్రయాణం అంతటిలో ప్రార్థనలు జరుగుతాయి, వాక్య సంభాషణ జరుగుతుంది. కానీ ఒక విశేషం చెప్పమంటారా? నేను వచ్చేటప్పుడు కూడా ఒక భక్తుని జీవిత చరిత్ర చెప్పాలనుకున్నాను. ఏ భక్తుడి కొరకు చెప్పాలనుకున్నాను సార్? చెప్పలేవు సార్? ఉత్సాహపడినటువంటి భక్తుడి కొరకు చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నా మనసు మార్చాడు. బహుశా ఈ గ్రామానికి వర్తమానం అవసరమేమో. దేవుడు మనతో మాట్లాడును గాక. చెప్పండి గట్టిగా. కారు దిగేంత వరకు అదే అంశం, కూర్చొని బైబిల్ తెరిచేంత వరకు అదే అంశం, నేను రిఫరెన్స్ తీసినప్పుడు అదే అంశం. కానీ నిలబడే సమయానికి దేవుడు అంశాన్ని మార్చాడు. ఈ రాత్రి దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడును గాక. చెప్పాలి గట్టిగా. ఈ పక్కలు కూడా చెప్పాలి. ఏశావు యాకోబునకు అన్నకాడా? ఒక ఆయన అన్నాడు, యేసయ్య నిజమైన దేవుడు కాదండి. ఆయనట కొంతమందిని ఒకలా ప్రేమిస్తాడు, మరి కొంతమందిని ఒకలా ప్రేమిస్తాడు. ఎలా చెబుతున్నారంటారేంటి? మీ గ్రంథములోనే ఒక మాట ఉంది. ఒక తల్లి గర్భములో నుంచి వచ్చిన 2 బిడ్డలలో అన్ననేమో ఆయన ద్వేషించాడు, తమ్ముడినేమో ఏం చేశాడట? చెప్పలేం చేశాడట? నేను అడుగుతున్నాను, నిజంగా దేవుడు పక్షపాతము కలిగిన దేవుడేనా? ఒకరిని ఒకలా ప్రేమించే దేవుడేనా? ఒకవేళ కాదు అనుకున్నట్లయితే ఇప్పుడు మలాకీ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏమైపోవాలా? అబద్ధమైపోవాలా. ఒకవేళ ఇది అబద్ధమైతే బైబిల్ అంతా ఏమైపోవాలా? చెప్పండి, ఏమైపోవాలా? అబద్ధమైపోవాలా. ఇందుకే నిజంగా దేవుడు పక్షపాతము కలిగిన దేవుడేనా? ఈ రాత్రి వర్తమానం కుటుంబాలకు, యవనస్తులకు, సంఘానికి ఎంతో అవసరమైన వర్తమానం ఇది. నేటి సమాజానికి కావలసిన వర్తమానం ఇది. పుచ్చగించడానికో జోలపాడడానికో నేను రాలేదండి. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి వచ్చాను. ఈ రాత్రి ప్రభువు మనతో ముఖాముఖిగా మాట్లాడును గాక. చెప్పాలి గట్టిగా. ఆయన పక్షపాతము లేని దేవుడైతే ఇప్పుడు మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాశారు? నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఇందుకే ఎవరు మాట్లాడిన మాట అంటే 2వ వచనం చదువున్నాను. ఒకసారి 2వ వచనం చదువు. 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా అంటే మనుషుడు మాట్లాడుతున్న మాట కాదు ఇది. మనుషుడు చెబుతున్న మాట ఇది ఎంత మాత్రము కాదు ఇది. అంటే దేవుడే చెబుతున్న మాట. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెబుతూ ఎన్నో ఉన్నారంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు?
చెప్పాలి. ఎవరు మాట్లాడుతున్నారు? సంతోష్. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన దేవుడు పక్షపాతము కలిగిన దేవుడా? కొన్ని మాటలు చూద్దామే, కొన్ని మాటలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, త్వరగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా భయము నీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు హలో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు. అంటే ఒకరిని ఒకలాగా ప్రేమించే దేవుడు కాడు. ఆయన లంచము పుచ్చుకునే దేవుడు కాడు. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి. చెప్పాలి, పక్షపాతి. ఏ బైబిల్లో నుండి అయితే యేసయ్య దేవుడు కాదు, పక్షపాతము కలిగిన దేవుడు అన్నారో అదే బైబిల్ చెబుతుందట, ఈ బైబిల్ దేవుడు, ఈ లోక రక్షకుడు, ఈ మృత్యుంజయుడట పక్షపాతము కలిగిన వాడు ఎంత మాత్రమో కాడు. మరొక మాట కూడా చూద్దాం. మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తులుల కార్యాలు గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనము. అపోస్తులుల కార్యాలు గ్రంథము 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఎలా గ్రహించాడటమ్మా? ఎలాగటమ్మా? నిజముగా గ్రహించాడు. దినవృత్తాంతాల గ్రంథములో ఆయన పక్షపాతి కాడు. ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథములో ఆయన పక్షపాతి కాడని నిజముగా గ్రహించి, ఎలా గ్రహించి చెప్పాలి? ఎలా గ్రహించి? నిజముగా గ్రహించి. మరొక రిఫరెన్స్ కూడా చూద్దాము రండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. దేవునికి పక్షపాతము లేదని ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ. వెరీ గుడ్. ఇప్పుడు దేవుని యందు ఏం లేదట? పక్షపాతము లేదు. ఒక ఆయన అన్నాడు ఆయన పక్షపాతి కాడు, మరొక ఆయన అన్నాడు ఆయన నిజముగా పక్షపాతి కాదు అని చెబుతూ అసలు దేవునిలో పక్షపాతమే లేదట. అంటే ఒకరిని ఒకలా ప్రేమించే దేవుడిని ఎంత మాత్రము చెప్పాలి? ఎంత మాత్రము. మరి ఎందుకు యాషావు కొరకు ఈ మాట రాశాడు? ఇప్పుడు వెళ్తున్నాను సబ్జెక్ట్లోకి, మనసు పెట్టండి. ఎందుకు యాషావు కొరకు ఈ మాట రాశారు? నిజంగా దేవుడు యాషావును ద్వేషించాడా? ఎవరి యాషావు, ఎవరి యాకోబు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో 3 అద్భుతమైన సాక్ష్యాలు ఇచ్చాడండి దేవుడు. అందులో పరలోకమందున్న దేవాది దేవుడు భూలోకములో తనను తాను పరిచయము చేసుకొనుటకు, తనను తాను ప్రజలకు చూపించుకోవడం కొరకు తన భక్తిని, ఇదిగో వారిలో ఉన్నటువంటి యథార్థతను పరీక్షిస్తున్న దేవుడు, నాలో ఉన్న శక్తి మీకు అర్థం కావాలంటే నేను 3 మనుషుల్ని ఎన్నుకుంటున్నాను, ఆ 3ని చూస్తే నేను ఎంత గొప్ప దేవుడిని తెలుస్తుందని దేవుడు అన్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు అబ్రహాము జ్యేష్ఠ కుమారుడు ఇస్సాకు అయితే, ఇప్పుడు ఇస్సాకు తర్వాత ఇస్సాకు గారి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యాషావు. అంటే ఇప్పుడు నేను అబ్రహాము దేవుడను, నెక్స్ట్ ఇస్సాకు దేవుడను, నెక్స్ట్ యాషావు దేవుడనని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏ దేవుడు అంటున్నాడు ఈయన? మరలా ఈ మాటను పట్టుకుని అన్నాడు, ఇక్కడ కూడా యాకోబు దేవుడు అని అన్నాడండి. అసలు ఈ బైబిల్ దేవుడు గొప్ప దేవుడు కాడండి అన్నాడు. సంఘమా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి, ప్రతి మానవునికి పరలోకమునకు ఒక మంచి బాట. ఈ మాటను చదువుతూ ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా మనము చదవాలి. ఇందుకే ఈ యాషావు యాకోబులు ఎవరి బిడ్డలు అంటే ఇస్సాకు రిబ్కాల యొక్క బిడ్డలు. అమ్మ మీ అందరికి ఒకసారి వందనాలు చెప్పండి గట్టిగా, నవ్వుతూ చెప్పండి.
సంతోషంగా చెప్పండి. ముగించమని వాళ్ళు చెప్పండి. ఊరి ఏ అన్యాయం చేశాను నీకు? పెళ్ళయిందా నీకు? అందుకని ఫాస్ట్గా ఉన్నావు బాబు. పెళ్ళి అయితే అంత ఫాస్ట్గా ఉండవు. కావాలంటే జాన్ మార్కే గారు, కావాలంటే ఆయన సజీరావు గారు ఉన్నాడు. ఏమండి? రైట్, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం అమ్మా. మీకు చిన్న ప్రశ్న ఏంటంటే, దైవజనులను మినహాయించి యవనస్తులు మిమ్మల్ని అడుగుతానని చెప్పండి నాకు. ఏమా, యాషావు ఎవరి కొడుకు? అయ్య బాబోయ్, అయ్యారు పెద్ద బూద్దాడేసాడని చూస్తున్నారు మీరు. యాషావు గారు ఎవరి కుమారుడు? ఇస్సాకు గారి కుమారుడు. వెరీ గుడ్, మాకు తెలిదేట అది. ఇస్సాకు గారికి ఎన్నో సంవత్సరంలో పెళ్ళయింది? ఇగో ఈ మూల ఉన్న వాళ్ళు ఎలా కూర్చున్నారంటే, ఇది అందరినీ పిలుస్తున్నాడు, మమ్మల్ని ఎక్కడ పిలుస్తాడో నువ్వు కావడు ఇలాగ దాకుంటుంది. బంగారు తల్లి నువ్వేం దాకోకమ్మా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను దీవించును గాక. చెప్పండి గట్టిగా. ఆ వెనకనున్న మా అన్నయ్యలు, ఆ సోదరులు అయితే నాకు కనపడతలేదు. వాళ్ళందరూ ఈ లైటింగ్ మాత్రం భలే ప్లాన్ చేశారండి. అంటే వేదిక మీద ఉన్నవాడికి సంఘస్థులు వెనకాల వెళ్ళిపోతుంటే కనపడకూడదు అనమాట. తెలివితేటలు ఇవి. ఏమండి? మంచిది, జాగ్రత్తగా వాక్యాన్ని. ఇస్సాకు గారికి ఎన్నో సంవత్సరంలో పెళ్ళయింది అమ్మా? చూసేసారట ఈ లోపల. అమ్మగారు చెప్పేసి ఉంటారు పరుగు పోద్దని. ఏమండి? ఎన్నో సంవత్సరంలో చెప్పరు? ఎన్నో సంవత్సరంలో? 40వ సంవత్సరంలో. ఇప్పుడు ఎవరైనా 40 సంవత్సరం వచ్చే వరకు ఉన్నారంటారా అమ్మా? 40 40 నీ మీద డౌటేరా నాకు. నువ్వు 40 దాకా ఆగు, నువ్వు 15కే. 40 దాకా ఎవరైనా ఉన్నారా? 40. 8వ తరగతి చదువుతున్న కుర్రోడికి ఈరోజు లవర్ ఉంది. ఎవరో లవర్ ఉంది ఈరోజు. 8th క్లాస్ స్టూడెంట్కి, 8th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్కి లవ్ లెటర్ రాసాడట. మళ్ళీ వీళ్ళిద్దరికి మీడియేటర్ ఎవరో తెలుసా? సోషల్ మాస్టర్. ఎందుకంటే సోషల్ మాస్టర్ గారు అమ్మాయి ఆవిడ. అంత ముద్రపూరి ఈరోజు సమాజంలో. ఇస్సాకు గారికి ఎన్నో సంవత్సరంలో పెళ్లి అమ్మ చెప్పాలరా? 40వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా నానా నాకు పెళ్లి చేయని అబ్రహాన్ని గోకలేదు ఆయన. 40వ సంవత్సరం వచ్చిన తర్వాత అరే నాకు వయసు అయిపోతుందని చెప్పి సాయంత్రం 5 గంటలకి కాలేజ్ దగ్గర బండేసుకు వెళ్ళలేదు జాన్ మార్క్ గారు. ఎందుకంటే ఒకప్పుడు నేను వెళ్ళాను సేవకు రాకముందు. వచ్చాక మానేశానమ్మ బంగారు తల్లి. అలా చూస్తున్నారంటే మీరు, దేవుడు మిమ్మల్ని ఎలాగోలా దీవించిన గాక. వెళ్ళిపోయి 5 గంటలకి. ఇప్పుడు కుర్రోళ్ళు కూడా చూడండి మీరు, సాయంత్రం 4 గంటలకి ఇటు పేరుని లవ్లీ రాసేసి, ఇటు మసిమోహమైనా కూడా పేరుని లవ్లీ రాసేసి, ఉన్న బండికి సైలెన్సర్ పీకేసి, లేకపోతే అందులో ఆ గొట్టంలోకి ఏదోడు దోసేసి, ఏమండి బండి మొత్తం మట్టాన్ని కట్టేసుకుని కాలేజ్ దగ్గరికి అంటాడు. కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అందరిని చూడాలన్నమాట. చూసిన ఈడు అనుకుంటాడో నేను కాబట్టి ఇలా నడుపుతున్నానని అందరూ నన్ను అనుకోవాలని ఈడు అనుకుంటారు. చూసినాడు అనుకుంటారు వీడు మళ్ళీ తిరిగి వస్తాడంటారా అంటాడు. ఇప్పుడు సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? బెదరు సౌండ్ సిస్టమ్ బెదరు మైక్ అయిపోతున్నా లేదా? ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఈ టాపులు పెంచన్నా, వాళ్ళు నిద్రపోతున్నారు. టాపులు పెంచన్నా. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? ఇస్సాకు గారికి ఎన్నో సంవత్సరంలో పెళ్ళటమ్మా? ఎన్నో సంవత్సరంలో? విచిత్రం ఏంటంటే 40వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఇస్సాకు గారికి ఎన్నో సంవత్సరంలో పిల్లలు పుట్టారు అమ్మా? ఈ లోపల నేను అడుగుతానని అక్కడున్న మా యొక్క పేజీల మీద పేజీలు తిరగేసేసి ఖచ్చితంగా 2వ ప్రశ్న వేస్తాడని సిద్ధంగా ఉన్నటువంటి నీకు వందనాలు తల్లి. దేవుడు కూడా నిన్ను ఎలాగోలా దీవించును గాక. చెప్పండి గట్టిగా. 40వ సంవత్సరంలో పెళ్లి, 60వ సంవత్సరంలో పిల్లలు. వినాలి జాగ్రత్తగా. ఈరోజు లోకములో ఉన్నటువంటి యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఓ యవనస్తులారా, ఒకవేళ నీవు కూడా యాషావు వంటి ప్రవర్తన కలిగి ఉన్నావేమో. నిజంగా దేవుడు యాషావును ద్వేషించలేదండి. ఇంతకే ఎప్పుడు దేవుడు యాషావును ద్వేషించాడు? తల్లి గర్భములో ఉండగానంటే కాదు. తల్లి గర్భములో ఉన్నప్పుడు ప్రేమించాడు, భూలోకంలో ఉన్నప్పుడు ప్రేమించాడు, తన వయస్సు మీద పడుతున్నప్పుడు కూడా ప్రేమించాడు. ఒక్కొక్క విషయం చెప్పమంటారా? యాషావే తనంతట తానుగా నాకు దేవుడు అక్కర్లేదనుకునేది ఎక్కడికి పోడు తెలుసా?
లోకంలోకి పోయాడు. చూపిస్తాను ఇప్పుడు మీకు అద్భుతమైన వచనాలు. ఒకసారి ఆదికాండం అనేటువంటి పాఠ్య పుస్తకానికి వెళదాం. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము త్వరగా తీద్దాం. 27వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయము 24 నుంచి చదవండి. 24 నుంచి. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు వినాలి ఇస్సాకు గారట 40వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అన్నా ఎన్నో సంవత్సరంలో? 40వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. 60వ సంవత్సరంలో పిల్లలు పుడుతున్నారట. 20 సంవత్సరాలు బిడ్డల కొరకు ఇస్సాకు రిబ్కా ఎవరి దగ్గర వేడుకున్నారు? చెప్పాలి, ఎవరి దగ్గర? కాబట్టి పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పుడుతుంటే ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలు ఉంటాయి, ఎంత ఆశపడతారు. భూలోకములో ప్రతి కొడుకు మీద, ప్రతి కూతురు మీద వారిని కన్న తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకుంటారు. ఈరోజు కుండల మీద తన్ని వెళ్ళిపోయే కూతురున్నారు సమాజంలో. తండ్రి అక్కర్లే, తల్లి అక్కర్లే అని చెప్పి తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, పేకాటలతో, జూదాలతో, లోకముతో స్నేహము చేసే యవనస్తులు ఎందరో ఉన్నారు నేటి సమాజంలో ఉన్నటువంటి కుటుంబంలో. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? చెప్పాలి, ఉన్నారా లేదా? ఉన్నారండి. ఎంతమంది లేరు ఈరోజు కొడుకులు? ఒక కొడుకు అంటున్నాడు, నీకు ఒళ్ళు కొవ్వెక్కి కన్నావు నన్ను, ఎవడు కనమన్నాడు అని అడుగుతున్నాడు తల్లిని. ఒక కూతురు అంటుంది, అమ్మా ఏ భూప్రపంచంలో ఒక్కదానవే కన్నావా, ఇంకెవరూ కనలేదా, నీకంటే ఆడే ముఖ్యమని చెప్పి కన్న తల్లిదండ్రులను వదిలేసి మరొకడితో వెళ్ళిపోయే కూతుర్లు సమాజంలో లేరా? చాలా మంది ఉన్నారండి. తల్లి మీద తిరుగుబాటు చేసే బిడ్డలు ఉన్నారు, తండ్రి మీద తిరుగుబాటు చేసే బిడ్డలు ఉన్నారు. ఇదిగో సంఘమా, మీరు ఆలోచన చేయండి. ఇస్సాకు అనబడినటువంటి ఏ భక్తుడైతే ఉన్నాడో ఆ ఇస్సాకు అనబడినటువంటి భక్తుడు, ఆ ఈ రిబ్కా అనబడినటువంటి భక్తురాలట 20 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టి, 20 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఏడుస్తూ, 20 సంవత్సరాలు అయ్యా నా గర్భాన్ని తెరవ అని చెప్పి ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉంటే 20 సంవత్సరాల తర్వాత గర్భాన్ని దేవుడు తెరిచాడట. తెరవబడిన ఈ గర్భములో భూలోకములోనికి ప్రసూతి దినములు సంభవించినప్పుడు ఆ తల్లి గర్భములో ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటున్నారట. ఏంటి సందర్భం? యాకోబు అంటున్నాడట, అన్నా నువ్వు ఉండరా, నేను ముందుకెళ్తానంటున్నాడట. యాషావు అంటున్నాడట, లేదు నేనే ముందు భూలోకానికి వెళ్తాను, నేనే ముందు పోతాను. యాకోబు అంటాడు, వాడు బాబు లేదు, నేనే వెళ్తాను. ఈ గర్భంలో యుద్ధం జరుగుతున్నప్పుడు వినాలి సంఘమా, మనసు పెట్టి వినండి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడునుగాక, ప్రతి హృదయమును తెరచునుగాక, ప్రతి కుటుంబము, ప్రతి యవనస్తుడు రక్షణలోనికి నడిపించబడునుగాక. నమ్మితే చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని కొంచెం గట్టి చప్పుడు దెబ్బ పట్టుకొని కొంచెం గట్టి కొట్టి. దైవ జనాంగమా, యాషా ఉన్నాడే, నేను వెళ్తానంటున్నాడట. యాకోబు అంటున్నాడట, నేను వెళ్తానంటున్నాడట. తల్లి గర్భములు యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు పరలోకమందున్న దేవాది దేవుడు చెబుతున్నాడు, అమ్మా నీ గర్భములో ఎంతమంది ఉన్నారు? చెప్పాలి, ఎంతమంది ఉన్నారు? 2 జనాంగాలు ఉన్నాయి. ఈ 2 జనాంగాలు ఉన్నాయే, వీళ్ళు భూలోకంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తల్లి అంటది, అయ్యా నేను చచ్చిపోతాను కానీ ఇప్పుడు వీళ్ళు కనేటువంటి పరిస్థితి నాకు లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇస్సాకు, ఈ రిబ్కా పుట్టేటువంటి యాషావు మీద, యాకోబు మీద ఎన్ని కలలు పెట్టుకొని ఉంటారండి? ఎన్ని కలలండి? ఈరోజు యవనస్తులారా, ఒక చక్కటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన తల్లి మనల్ని ఊరకనే కనలే. మనం భూలోకానికి రావడానికి మన తల్లి 9 నెలలు నలిగిపోయింది. మనం పుట్టాక మన తల్లి మన కొరకు సంవత్సరం నోరు కట్టుకుంది. ఇంకొక విషయం చెప్పమంటారా? మనల్ని కనడానికి తల్లి సిగ్గు మరిచిపోయింది, అందం మరిచిపోయింది. మనల్ని కనడానికి మన తల్లి, అరే నేను ఒక బిడ్డను కంటే నా అందం పోతుంది, నా ఐశ్వర్యం పోతుంది అని అనుకోకుండా ప్రాణానికి తెగించి ఒక తల్లి మనకి ఏమిచ్చిందో తెలుసా? జన్మనిచ్చింది.
జన్మనిచ్చింది. తండ్రి ఉన్నాడే తన గుండెల మీద పెట్టుకుని నిన్ను పెంచుతూ, నిన్ను లాలిస్తూ పాలిస్తూ, ప్రతి పండగ రోజున, ప్రతి క్రిస్మస్ రోజున తనకు బట్టలు లేకపోయినా నా బిడ్డలు అందంగా ఉండాలని కోరుకునే తండ్రులు సమాజంలో లేరా? ఉన్నారు కదా. నేను అలా పెరిగినోడ్నే. ఇప్పుడంటే నేను ఏదో ఒక మంచి కారులో తిరుగుతున్నానని, ఇప్పుడంటే నా పరిస్థితులు బాగున్నాయని నేను కాళ్ళు ఎగరేయడానికి నా వెనక ఉన్నటువంటి నా తల్లిదండ్రులు, తర్వాత దేవుని కృప తప్ప నా జీవితంలో మరొకటి ఏది లేదండి. ఒకనాడు నా తండ్రి నా కొరకు త్యాగం చేయకపోతే, ఒకనాడు నా తల్లి ఇగో వీడిని కంటే నా అందం పోతుందనుకొని కడుపులో ఉండగా నన్ను చంపేసి ఉంటే నేను బయటకు వచ్చేవాడిని అంటారా? రాను కదా. ఇప్పుడు ఈ తల్లి కూడా బిడ్డల మీద ఇన్ని ఆశలు పెంచుకున్నదండి. మన ఫ్యాన్ పైకి పెట్టు. ఇన్ని ఆశలు పెంచుకుందండి. ఎన్ని కళలు పెంచుకుందో తెలుసా? విశేషం తెలుసా? దేవుడు అన్నట్టుగా వీళ్ళు భూలోకానికి వచ్చారట. భూలోకానికి వచ్చిన తర్వాత ఒక సందర్భం జరుగుతుంది. ఒకసారి అందరూ వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి, ప్రేమతో చెప్పండి, నిద్రపోయిన వాళ్ళు చెప్పండి. ఫస్ట్ నుంచి నువ్వే చెప్తున్నావు అబ్బాయి, ఏదో ఉంది వా నీకు. అనిల్ నీకు కారెక్కిచ్చి రైట్, మంచిది, జాగ్రత్తగా విద్దాం. ఇప్పుడు యాషావు ఎదుగుతున్నాడు, యాకోబు కూడా ఎదుగుతున్నాడు. వినండి జాగ్రత్తగా. యాకోబు ఎదుగుతున్నాడట, యాషావు కూడా ఎదుగుతున్నాడు. ఇందుకే నా పాయింట్ ఏంటంటే, మన దేవుడు పక్షపాతము కలిగిన దేవుడు ఎంత మాత్రమో కాడు. నేనేమంటానంటే, నిజంగా యాషావును ద్వేషిస్తే అసలు తల్లి గర్భములో నుండి యాషావును భూమి మీదకి తీసుకొస్తాడా? అమ్మ చెప్పలు తీసుకొస్తాడా? తీసుకురాడు. ఆర్కెస్ట్రా వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఒక మంచి పాట పాడదాం అనుకున్నాను, తీసుకురాడు దేవుడు. ఇప్పుడు యాషావు భూలోకానికి వచ్చాడంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు చెప్పాలి? ఎవరు కావాలనుకున్నారు? దేవుడే కావాలనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాషావు అని చెప్పాలనుకున్నాడు దేవుడు. కానీ చెప్పే అవకాశము యాషావు ఇవ్వలే. యాషావు ఏం చేశాడు తెలుసా? పుట్టాడట, పెరుగుతున్నాడట. అతడు పుట్టడం వెనక దేవుని కృప ఉంది. అతడు పెరుగుతున్న ఆ వయసు వెనుక కూడా ఎవరి కృప ఉంది? దేవుని కృప ఉంది. కానీ యాషావు తన జీవితంలో, తన యవన కాలములో అతడు దేవుని కృపను గుర్తించి బ్రతికిన వాడు కాడు. అందుకే యాషావు ఎలా ఎదిగాడు, ఎక్కడ ఎదిగాడు? ఆదికాండము 25వ అధ్యాయం తెరవండి ఒకసారి. ఆదికాండము 25వ అధ్యాయంలో, ఆదికాండం 25వ అధ్యాయంలో 27వ వచనం చదవండి అమ్మ. 27వ వచనము. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, హలో వినాలి జాగ్రత్తగా. ఆ చిన్నవారు అనగా యాకోబు, యాషావు ఎదిగినప్పుడు, యాషావు వేటాడుటయందు నేర్పరి అయి, అండర్లైన్ చేయాలన్నమాట, మీరు అండర్లైన్ చేయాలి. యాషావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఏ వాసి? ఏ వాసి? అరణ్యంలో ఏముంటాయి? మీరు అలా చేయాలంటే ఉండండి అమ్మ. చెప్పండి అమ్మ, అరణ్యంలో ఏముంటాయమ్మా? చెప్పండి తల్లి, మంచి కరెక్ట్గా చెప్పారు మీరు. ఏముంటాయి? మృగాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి. అంతేనా? చెప్పాలి, అంతేనా? మనుషులు ఉంటారా? ఉండరు. పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయా? ఉండవు. కొన్ని గుడారాలు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, అండర్లైన్ చేయాలి మీరు. ఏం చేస్తున్నప్పుడు? ఏం చేస్తున్నప్పుడు? ఎదుగుతున్నప్పుడట యాషావు వేటాడుటలో నేర్పరి. మొదటిగా వీడు ఎలా అంటాడంటే, యాషావు పుట్టినప్పుడు ఎవరి కృప ఉంది? భూలోకానికి రావడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అతడు ఎదగేటువంటి వయసు వెనకాల ఎవరి కృప ఉంది అంటే, పుట్టినప్పుడు దేవుని కృపను కలిగి, ఎదుగుతున్నప్పుడు దేవుని కృపను కలిగినా కూడా తన యవన వయసులో వీడట మనుష్యులతో సహవాసం కాదటమ్మా, అరణ్యవాసిగా ఉన్నాడట. ఏ వాసి? ఏ వాసి? లోకం అనేటువంటి అరణ్యంలో వీడు పెరుగుతున్నాడు. అరణ్యంలో మృగాలు ఉంటాయి అంటే వీడి సహవాసం వీటితో, మృగాలతో. అరణ్యంలో చీకటి ఉంటుంది అంటే వీడి నివాసం అంతా ఎక్కడా? చీకట్లో.
ఈరోజు యవనస్తులు ఉన్నారుగా చాలా మంది సంఘంలో, మన గ్రామాల్లో కూడా ఉన్నారుగా. యవనస్తులారా, నువ్వు పుట్టడానికి నీ పుట్టుక వెనక దేవుని కృప ఉంది. నువ్వు ఎదగడానికి నువ్వు ఎదిగే వెనక దేవుని కృప ఉంది. ఎదుగుతున్న నీవు, పుట్టిన నీవు, దేవుని సన్నిధిలో దేవుని కృపను పొందుకున్నటువంటి నీవు, హలో జాగ్రత్తగా వినండి, యాషావు వలె నీవు కూడా లోకమనే అరణ్యంలో బ్రతుకుతున్నావేమో. లోకమనే అరణ్యంతో సహవాసము చేస్తున్నావేమో. వీడు చీకటిలో ఎదుగుతున్నాడట. అందుకే ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు. ఏం చేసినప్పుడు? ఎదిగినప్పుడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు. యాషావు వేటాడుటలో అంటే వీడికి ఆకలేసింది అనుకోండి, ఎదర కుందేలున్నా, కుక్కున్నా, పందున్నా, నక్కున్నా దీన్నీడు వదలడు. ఒకవేళ అది గర్భముతో ఉన్నా కూడా దీన్ని వాడు వదలడు. మొదటిగా వీడు ఎలాంటి వాడంటే అరణ్యవాసి. ఏ వాసి? ఇప్పుడు అరణ్యం లోకానికి సాదృశ్యం. యాషావు దేవుని చేత దీవించబడిన ఈ యాషావు మరలా దేవుని చేత ద్వేషించబడడానికి గల కారణం తెలుసా? పుట్టినప్పుడు కృపను పొందుకున్నాడు, ఎదుగుతున్నప్పుడు కృపను పొందుకున్నాడు, కానీ ఆ ఎదుగుతున్న సమయంలో దేవుని కృపను గుర్తించక వీడు అరణ్యవాసిగా బ్రతికాడు. యవనస్తుడు, ఈ రోజు నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావు? నీ సహవాసం వేటితో ఉంది? ఫేస్బుక్లతోనా, ఇన్స్టాగ్రాములతోనా, ఫేస్బుక్ లో ఉన్న రీల్స్ తోనా, లేకపోతే యూట్యూబ్ లో ఉన్న రీల్స్ తోనా, లేకపోతే వీధుల్లో తిరిగేటువంటి కుర్రోళ్లతోనా, లేకపోతే ఎక్కడో ఎవరో గంజాయిలతో, తిరుగుబోతులతో, తాగుబోతులతో కాలక్షేపం చేస్తూ తన యవన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారే. ఒకవేళ నీ సహవాసం అక్కడ గాని వారితో గాని ఉందేమో, జాగ్రత్త పడుదువుగాక. చెప్పండి గట్టిగా. అసలు మనం ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం చేయాలా. యాషావు పుట్టడానికి ఎవరు కారణం? బ్రతకడానికి ఎవరు కారణం? ఎవరు కృప పొందుకున్నాడు? ఎవరిని మహిమపరచాలి? ఎవరితో సహవాసం చేయాలి? కానీ ఇప్పుడు ఈ సహవాసం ఎక్కడుంది? ఈరోజు యవనస్తుడా, నీ సహవాసం, నా సహవాసం ఎక్కడుంది? లోకమన అరణ్యంలోనా? మరి బూతులు ఆడతారు మీరు? బూతులు. అమ్మా, చిన్నప్పుడు ఒకసారి అందరూ వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత తల్లి చంకనేసుకొని వాడు అన్నం తినకుండా ఏడుస్తున్నప్పుడు, ఇదిగో ఆవిడ పడుకుంది లేపండి. ఎవరావిడి? ఓరు బాబోయ్, ఎంత బాగా చూస్తున్నారు ఎవరావిడంటే. ఏమండి, గాక పడుకున్నవాడు కూడా చూసింది వెనక్కే. అనిలా నిద్రపోతున్నావా? జాగ్రత్త, నన్ను పడుకోగలవు కింద. ఏ బాబు నువ్వు పడుకుంటు, నేను తోసేయగలను నేను. ఎలా పడుకోకు ఏ బాబు, బాగా తల్లి దేవుని దీవించిన గాక. వెరీ గుడ్. చిన్నప్పుడు తల్లి బిడ్డను సంకలు వేసుకొని వీధిలోకి వచ్చి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎవడ అంటున్నాడు? ఇప్పుడు సెల్ ఫోన్ పాడేస్తున్నారు, అలాగా కుక్కకు బిస్కెట్ పడేసినట్టు పాడేస్తున్నారు. పాప మీ రోడ్డు దాని చూస్తూ అప్పని తినేస్తున్నాడు. ఒకప్పుడు అలా కాదు, చంకలు వేసుకున్నాడు. అయ్యి చందమామ రావే, మీ మొహాలు మండ, ఎంత చక్కగా చెప్తున్నారమ్మా బాబు మీరు. చందమామ జాబిల్లి కొండెక్కి కాలి చేతులతో రాకూడదట. ఒత్తు కోటి పూలు. నేను అడుగుతున్నాను, చందమామ వస్తుందా? కోటి పూలు తెస్తుందా? ఈ సంకలో ఉన్న ఎర్రుడు వస్తుంది లట్టుక్ మంది తినేస్తాడు వీడు ఎదిగిన తర్వాత కొన్ని నేను కూడా అలాగే చిన్నప్పుడు అలాగే తినిపించారమ్మా నాకు. మేడ మీద పడుకోబెట్టినప్పుడు ఇది ఎప్పుడు వస్తుందా, ఈ పక్క వెళ్తే ఈ పక్క వచ్చేది, ఆ పక్క వెళ్తే ఆ పక్క వచ్చేది, ఏ పక్క వెళ్తే ఆ పక్క వచ్చేది. నాకు కూడా వచ్చేది. బాత్రూమ్ లో స్లాబ్ ఉంది కానీ లేదా అక్కడ కూడా వచ్చేది. అయ్యారు అక్కడ కూడా వచ్చేది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చందమామ వస్తుందా? మనకు తెలుసా తెల్దా? తెలుసా చందమామ?
తెలుసు. ఇప్పుడు చిన్నపిల్లలకు అబద్ధాలు ఎవరు నేర్పుతున్నారు చెప్పండి రా? ఎవరో అమ్మ. ఎక్కడ వేసుకొని? సంకలు వేసుకొని. ఎక్కడ తిరుగుతూ? ఈదులు తిరుగుతూ నేర్పుతున్నారా? అబద్ధాలు చెప్తున్నారా? ఒక ఆవిడ ఉంటుంది, ఒక రోజు నేను గృహ దర్శనానికి వెళ్తున్నాను అనిల్ బాబు, ఆ ఇంటి దాకా బాగానే వెళ్ళాను. ఈ లోపల ఏమైందో తెలియదు, పక్కింటి ఆవిడ ఇదిగో నువ్వు పోతే లేదనుకో ఆ బూచోడికి ఇచ్చేస్తానంట. నన్ను చూసి ఇప్పుడు తెల్ల షర్టు తెల్ల ప్యాంటు బైబిల్ పట్టుకుని వెళ్తాను. నేను ఎలా కనపడ్డాను ఏమికి? బూచోడిలో కనపడ్డానంట. మనసులో అనుకున్నాను నీకేం పోయే కాలం వచ్చిందమ్మా అనుకున్నాను, కానీ పైకంటే ఊరుకుంటారా? విశ్వాసం ఏంటో తెలుసా? అనిలో ఇదిగో జాన్ గారు మీరు కాకపోతే ఈ బాబులు అక్కడ ఉన్నాడు, ఈ వీధిలో కాకపోతే ఆ వీధిలో గుడికిపోతాం అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇన్ని ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నారు. 12 సంవత్సరాల నుంచి ఇన్ని చూశాను అనుకుంటున్నారు. 13వ సంవత్సరం ఇది. బూచుడు అంటుంది నన్ను. మళ్ళీ 12 సంవత్సరాలు మా సంఘ పెద్దలాగే ఉంది. లైవ్ వెళ్తుంది బాబు నువ్వు లేని పని కూడా పెట్టు. ఇప్పుడు గాజువారి గుడి మానేద్దావిడి మళ్ళీ మా సంఘ పెద్దే. నేను ఇంకొక ఆవిడ అంటుంది ఒరే వాటర్గాడు వచ్చేస్తున్నాడు. ఎవరట? వాటర్గాడ. ఎంత లోకోండి సేవకులు అంటే, ఎంత లోకువా, ఎంత నిర్లక్ష్యం. యాషావు ఏ వాసి అరణ్యంలో బ్రతుకుతున్నవాడు వీటితో సహవాసం చేస్తాడు తెలుసా? మృగాలతో, కుక్కలతో, జంతువులతో, చీకటితో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ అరణ్యం లోకానికి సాదృశ్యం. ఒకవేళ నువ్వు సినిమాలతో సహవాసము చేస్తూ పగలు లేదు రాత్రి లేదు, ఈ మధ్యకాలంలో అప్పుడు అది యాప్ ఏదో ఉండేది టిక్ టాక్, ఇంకా ఎంత ముచ్చిమోహం అయినా సరే అందులో పెట్టేస్తామే ఈ అమ్మి. అందులో పెట్టేస్తాం, తైతక్కలు ఆడేస్తాం, మళ్ళీ పిల్లలు ఎట్టేసుకుంటాం, సంఖలో పిల్లల్ని కూడా ఆడిచ్చేస్తాం. ఇప్పుడు ఈ దిక్కుమాల వాళ్ళందరినీ మళ్ళీ టీవీ షోలో తీసుకొచ్చి వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు. ఏం ఉద్ధరించారని దేశానికి, సమాజానికి ఏం ఉద్ధరించారని? రీల్స్కి బానిసలైపోయిన వాళ్ళు లేరు చెప్పాలి, ఉన్నారా లేదా? ఉన్నారండి. సిగరెట్లకు బానిసలైపోయిన వాళ్ళు లేరు, ఉన్నారండి. ఒక ఆయన అన్నాడు నిద్ర ఆడతలేదు ఏమైతే కానీ సుక్కేత్తగా నిద్ర ఆడతలేదు అటు. మళ్ళీ ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేసి మందిరం నుంచి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు అని పాడతాడు. ఇగో బెదరా చేసేసారా? వీళ్ళకి అర్థమైపోయింది ఈడు ఇప్పుడప్పుడు ముగించలేదు ఈడు. మనం వెళ్ళి చెయ్యకపోతే అన్నమాట ఉపవాసమే. అసలు ఉపవాస గుడికలు అన్నారు అని వెళ్ళిపోయి చేసి వచ్చారమ్మా. దేవుడు వాళ్ళని నెలగొలు దీవించును గాక. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. మంత్రులు నిలబడి ఎంత చక్కగా పాడతామో పాట అందరికి వచ్చు కదా. రెడీ 1 2 3 స్టార్ట్. ఆమెనా? ఆమెను కాదురా బాబా, నీకు అంత ఇప్పుడు ఆపేతను అన్నట్టు ఉంది నీకు బావు. ఏనాయనా బిగ్ బాస్ ఏమైనా వస్తుందా లేదా? రైట్, అందరూ పాడదాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, వచ్చినట్టుగా ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ ఫలముతో. ఎలాగా ఎలాగా? నిన్ను మనసుతో ప్రేమించేదాన్ని, నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో. నేను అడుగుతాను, నిజంగా మనసుతో ప్రేమించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘంలో? ఒక ఆవిడ అంటుంది ఇక్కడ కాదే గుడి బయటిగా చూసుకున్నాం. అబ్బో ఎక్కడట? నీకు దమ్ము ఉంటే గుడి బయటికి రా. ఏమరి గుళ్ళోనా అన్నా? గుళ్ళో అమ్మ మన భక్తులు తప్పు, బూత్స్ ఆడకూడదు గుళ్ళో. బయటికి వెళ్తే ఆడేచ్చు. ఇంకొక ఆవిడ అంటుంది ఒరే బాబు ఇల్రా, ఏది ఇందాక నన్ను అన్నావు కదా అను అంటే ఆవిడ నీ అమ్మ అన్నాడు.
ఆళ్ళని మురిసిపోతున్నాడు. మా అబ్బాయి నన్ను ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, మళ్ళీ వాళ్ళమ్మని పిలిచి అంటాడు, ఇదిగా అమ్మాయిలరా ఇది ఏదంటున్నాడు చూడు అని. వాళ్ళమ్మని అనిపించి, ఈడనుకోని ఆలవని అనిపించి, ఇదిలో అనిపించి, అందరిని అనిపించాడు. ఓ రోజు బయటకు వచ్చి అంటున్నాడు, రే నేను అన్నానండి, ఈ నేరం నా మీదను నా భార్యను, క్షమించండి, నా భార్య మీదను ఉండకుండాను గాక. ఈరోజు చిన్నప్పుడు ఏం నాటాడు, అదేలేమ్మా మొక్కో ఒక్కో కొంత ఒక్కో ఏదో నాటాడు. పెద్ద కదా ఏమొచ్చింది, అదే వచ్చింది. ఈడేం నాటాడో అదే వచ్చింది. బాలుడు నడువవలసిన త్రోవను వానికి బాల్యమందే నేర్పాలా. వాడు పెద్దవాడైనప్పుడట దాని నుంచి తొలగిపోడు. ఇస్సాకు రిబ్కాలు నెత్తినోరు మొత్తుకుంటే యాకోబు మాత్రం తల్లి దగ్గర ఉన్నాడట. ఈడు మాత్రం ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు? యవనస్తులారు ఈ రోజు మీరు ఎక్కడున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో సహవాసాలు చేస్తూ ఉన్నారు? మర్చిపోవద్దు, ఈరోజు ఎవరికి మనం చెప్పక్కర్లే, ఒకరోజు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. లెక్క అడుగుతాడు. నువ్వు సెల్ ఫోన్లో చూసే నీ బూతు బొమ్మలకు సమాధానం చెప్పాలి దేవునికి. అమ్మకి నాన్నకి తెలియకుండా నువ్వు చేస్తున్నటువంటి ఆ రహస్యకరమైన చాటింగ్స్ ఉన్నాయే, వాటికి సమాధానము చెప్పాలి దేవునికి. ఈరోజు ఎవ్వరూ పట్టించుకోపోవచ్చు, ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడు. ఎవరికి భయపడాలా, ఎవరికి భయపడాలా? ఉన్నారా దేవునికి భయపడే యవనస్తులు నేటి సంఘాలలో? ఉన్నారా నేడు కుటుంబాలలో కుటుంబ యజమానులు? అరే నేను తాగితే నన్ను చూస్తూ ఎదుగుతున్న కొడుకు కూతురు నావలే తయారవుతారని జాగ్రత్త కలిగి తాగుడును విడిచిపెట్టిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? యాషావులో క్వాలిటీస్ చెప్తున్నాను చూడండి. ఈడేవాసి, అరణ్యం దేనికి సాదృశ్యం? ఇప్పుడు లోకం అనే అరణ్యంతో మనం ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు. ఇప్పుడు అరణ్యంతో వీడు ఏం చేస్తున్నాడు, సహవాసం చేస్తాడు. రెండవదిగా వేటాడుటలో నేర్పరట. దీనిలో మనం స్టార్టింగ్లో నేర్పరు. మనం అందరం ఒకటి చూడకుండా కొట్టేస్తున్నాడు, టిక్ 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 మనం కొట్టేస్తున్నాడు. ఇంకొకరు రీల్స్ చేయడంలో నేర్పరులు, ఇంకొకరేమో తాగుడులో నేర్పరులు. ఏమండి, డిసెంబర్ 31వ తారీఖు వస్తే మందిరంలో ఉండవలసిన యవనస్తులు ఎక్కడ ఉంటారో తెలుసా సార్? పార్కుల్లో, డాబాల మీద, చెరువు గట్ల మీద, బ్రాందీ షాపుల దగ్గర, డాబాల్లో కూర్చొని తమ జీవితాలను పాడు చేసుకుంటూ మరణిస్తున్న వారు లేరా? సంవత్సరంలోనట జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 30వ తారీఖు వరకు సంవత్సరంలో 1000 మరణాలు జరిగితే కేవలం డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 తర్వాత కొన్ని వేల మరణాలు జరుగుతాయట. ఇది నేను చెప్పిన మాట కాదు, డైరెక్ట్గా పోలీసు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. భయాల్లేవి ఈరోజు, భక్తుల్లేవి ఈరోజు సమాజంలో. వీడు కూడా పుట్టింది దేవుని ఆత్మ కలిగినటువంటి తల్లిదండ్రులకైనా, దేవుని భయం కలిగినటువంటి తల్లిదండ్రులకైనా వీడు సహవాసం లోకంలో ఉండడం వలన వీడు మొదటిగా అరణ్యవాసిగా ఉన్నాడట. రెండవదిగా వేటాడుటలో నేర్పరటి కఠినమైన మనస్తత్వం కలిగిన వాడు. ఏం మనస్తత్వం? కొంతమంది భార్యలు ఏడుతున్నా భర్తల మనసులు కరగవు, బిడ్డలు ఏడుస్తున్నా వారి మనసులు కరగవు. వారి ఇష్టానుసారముగా లోకములో వారు జీవిస్తూ ఎవడెలా పోతే నాకెందుకు, ఎవడికి నేను ఎందుకు సమాధానం చెప్పాలని నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతున్న యవనస్తులారా, నీటి సమాజములో ఉన్నటువంటి మానవ సహోదరి సహోదరులారా, నా ప్రభువు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేడైనా మనము వాటిని విడిచిపెడితే యాకోబు వలె దేవుని సన్నిధిలో దీవించబడతాం. చప్పట్లు కొట్టి ప్రభువు యొక్క నామాన్ని గట్టి కొడతాం. వాడు కఠినమైన మనస్తత్వం కలిగిన వాడు. తర్వాత ఏ వాసి అని చెప్పారు? ఏ వాసి? అరణ్యవాసి. అంత మాత్రమే కాదు, వీడట ఎలాంటివాడో తెలుసా? ఒక పూట కూటి కొరకు, జ్యేష్ఠత్వం అంటే
అయ్యా ప్రధానత్వం. సరైన అర్థం చెప్తాను వినండి. జ్యేష్ఠత్వం అనగా అర్థం తెలుసా? దేవునికి సమర్పించబడుట. ఎవరికి? ఎవరికి? నీ మొదటి సస్యద్రవ్యములలో దేవునికి సమర్పించుటకు నీవు తడువు చెయ్యకుము. అంటే జ్యేష్ఠత్వం అంటే ఎవరికి సమర్పించబడ్డాం చెప్పాలి. ఇప్పుడు ఇస్సాకును చూచి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను అబ్రహాము ఎందుకన్నాడంటే ఇప్పుడు అబ్రహాం ఎవరికి సమర్పించబడ్డాడు? దేవునికి. ఇస్సాకు దేవుడు అంటే ఇస్సాకు ఎవరికి సమర్పించబడ్డాడు? ఇప్పుడు యాషావు దేవుడను అన్నాలి అంటే అసలు ఈడు ఎవరికి సమర్పించబడినాడు? దేవునికి. యాషావే కదా జ్యేష్ఠుడు. యాషావు దగ్గర కదా ఉంది దేవునికి సమర్పించబడిన సమర్పణ. ఇప్పుడు అడట ఎర్రని కూర. ఏ కూర? అయ్య బాబా ఎర్రని కూర ఏం కూర? చిక్కు. అది చెప్పండి. అయ్య బాబు ఎర్రని కూర. నేను ఎర్రుళ్ళ ఎర్రని కూర మాది వెళ్దేటి. ఆ కూర ఏంటంటే మళ్ళీ ఎర్రని కూర. ఆ కూర ఏంటంటే ఎర్రని ఇదే చెప్తే పొద్దున్నరికి వెళ్ళాం. ఏమంటే చిక్కుడుకాయల కూర. ఏ కూరమ్మా చెప్పాలరా? చిక్కుడుకాయల కూర. నేను ఏమన్యాయం చేశాను? ఒక ఆవిడ ఇందాక నుంచి ఒక అక్క వచ్చినప్పటి నుంచి వదులుతలేదు, మెదులుతలేదు, ఓ జోకి ఎత్తే నవ్వుతలేదు, రేపన చెప్తే బైబిల్ తెత్తలేదు, నన్ను చూపుతుందో తెలుతలేదు. నాకు డౌట్ అసలు ఉందా లేదా ఇక్కడ ఆవిడని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. అమ్మ ఏం కూర? ఏ రంగు? అమ్మయ్య ఇప్పుడు వచ్చారా దారిలోకి మీరు? లేతరారు మీరు. అమ్మ మంట పెట్టడంలో దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం ఏం చేసుకున్నాడు చెప్పాలా? అమ్మేసుకున్నాడు. అంటే దేవుని సమర్పణను ఏం చేశాడు? అమ్మేశాడు. దేవుని కృపను ఏం చేశాడు? అమ్మేశాడు. ఈరోజు చాలా మంది పరిశుద్ధతను, పవిత్రతను, దేవుని కృపను, దేవుని పిలుపును అమ్మేస్తున్న వాళ్ళేరా? వీడు అమ్మేసిందే కాక సమర్పణ కలిగి బ్రతుకుతున్న వారికి కూడా పేర్లు పెట్టే వాళ్ళు ఉంటారు. చాలా మంది అమ్మేస్తున్నారు దేవుని కృపను. యాషావు ఉన్నాడే వీరట ఎర్రని కూర కొరకు ఏమమ్మేశాడు చెప్పలేమమ్మేశాడు. ఇంతకీ యాషావు అన్న మాటకు అర్థం తెలుసమ్మా? ఎర్రని వాడు. ఏంటమ్మా అర్థం? తీయండి ఒకసారి. ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం. 25వ వచనము. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి. ఏ పేరమ్మా? ఏసావు. ఫుట్ నోట్లు ఏమనుందమ్మా? రోమము లేక ఎర్రని. ఏటమ్మా? రోమము లేక ఎర్రని. అంటే ఇప్పుడు ఎలాంటి ఎర్రని వాడు. రంగు కూడా ఎలాంటి తట్టిడు? ఎర్రని వాడు. ఎర్రని వాడు. చాలా మంది బాబు మీకు వందనాలు, తెల్లగా ఉంది కదా వెనకాల పడ్డామనుకో రేపు వద్దున జీవితం అదొకటి. పిల్లోడు బాగున్నాడు కదా అని చెప్పి అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనుకో రేపు వద్దున అట్టిట్లో బెదరా. చాలా కోపం చూస్తున్నావు నువ్వు నా వంక. అబ్బాయి ఇదేం బాగాలేదు అని ఎలా అవుతున్నావు? నువ్వు ముగించేవే బాబు, రేపు కార్యక్రమం ఉంది, ఎల్లుండి కార్యక్రమం ఉంది, గొడవడి తెలుస్తలేదు, టైం ఏమో దాటే అన్నట్టుగా చూస్తున్న బెదరు. దేవుడిని సహాయం చేయను గాక. చెప్పండి అమ్మా. నేను ముగించేయను గాక. ఇలా తగులుకున్నా బిడ్డరా బాబు నువ్వు నన్ను. నువ్వెక్కడ తగిలరా నాకు? కుయ్యమంటే మానేమంటున్నావు నన్ను. మంచిది. ఎక్కడున్నాను? మండపేటలో ఉన్నానని చెప్పండి. యాషావు దగ్గర ఉన్నాను. ఎలాంటి వాడు అట్టిడు? ఎర్రని వాడు. ఎరుపు రంగు చూతిడు ఏమెక్కిపోతున్నాడు తెలుసా? ఎర్రెక్కిపోతున్నాడు. అది ఎరుపు రంగు చూసి ఎర్రడైపోయాడు బాబు. అప్పుడప్పుడు ఈయన ఒప్పాడండి పాస్టర్ గారు, నా స్నేహితుడినా. ఈయన చూసి అప్పుడప్పుడు అనిపిస్తుందా నువ్వు యాషావులో ఉన్నావురా అనిపిస్తుందా ఆయన చూసి. ఆయన నా రంగు చూడు అంటాడు. ఆయన ఏం చూడు? నేను అంటాను అలా రంగుని చూసి ఎర్రుడైపోయాడు, నువ్వు కూడా ఎదురు ఎర్రుడైపోతారా అయ్యారు అంటా ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ ఎర్రని వాడట ఎర్ర కూర కనపడగానే ఏమెక్కిపోయాడు?
చెప్పాలి. చాలా మంది, బాబు నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే ఐశ్వర్య లాంటి అమ్మాయి కావాలి. ఎలాంటి అమ్మాయి కావాలి? కాజు, అయ్య బాబు ఆగా అక్కడే ఆగిపోయాడు. కాజు లాంటి అమ్మాయి కావాలి. ఎలాంటి అమ్మాయి కావాలి బాబు నీకు? నాకండి పిల్లకి ఏమన్నా లేకపోయినా ఎమ్మి మాత్రం తెల్లగా ఉండాలి. అమ్మాయి కూడా నేను ఎలా ఉన్నా కూడా అబ్బాయి మాత్రం ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. రేపు పొద్దున్న బాగా చూపించాడు మనకు తెలుపు. ఇప్పుడు ఈయన అలాగే నమ్మారు. ఈడేమో చిక్కుడుకాయల కూర చూసేటప్పటికి ఈ ఎర్రని వాడట. ఎర్రని కూరకి ఏమైపోయాడు? ఎర్రెక్కిపోయాడట, అమ్ముడు పోయాడు. ఏమైపోయాడు? బాబు నాయన సరే కూర్చో బంగారు తండ్రి, బాబు చేతులు కట్టరా బాబు, ఇదిగో నేను వెళ్ళిపోతాక మాట్లాడకే, నాకు భోజనం ఉందండి, నాకు ఏమన్నా మొక్క ఏమైనా వేస్తారా? బాబు నా మొక్కలన్నీ నీకే, మాట్లాడు, నీకు దండం పెడతాను. తలకాయ పూట వచ్చేస్తుంది నీతో, నాకు ఎక్కడికి వెళ్ళిన ఎలా కూడా తగులుతాడు నాకు. ఇవాళ నువ్వు దగ్గర ఉన్న ప్రాణానికి బాబు నీకు వందనాలు రా బాబు, మంచిది. ఇంటి దగ్గర ఎలా ఎగుతున్నారో చెప్తలేదు వాళ్ళు నీతో. రైట్. ఎర్రని కూరకి ఏం చేశాడట ఇడు? అన్నలో ఏం చేశాడు? అమ్ముడిపోయాడు. అక్కడ చాలా క్లియర్గా రాశాడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసేశాడట. దీన్ని వివరిస్తూ హెబ్రీ పత్రిక తీయండి, 12వ అధ్యాయము. అనిల్ 12వ అధ్యాయంలోనే ఉంటుంది. 12వ అధ్యాయంలోనే 11, 12 వచనాలు ఉంటుంది అనుకుంటున్నాను. నాన్న 17వ వచనం చదువు తల్లి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి. ఎన్న వచనం నాన్నది? 15 నుంచి చదవండి అమ్మా. 15 నుంచి. మీలో ఎవడైనను, అది మీలో ఎవడైనను దేవుని కృపను ఆగలాగలాగాలి. మీలో ఎవడైనను అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? కాదు, మీలో అంటే ఎవరి, అక్కడ ఉన్నాడు కోసమా? సంఘం కొరకు మాట్లాడుతున్నాడు, విశ్వాసుల కొరకు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చెప్పమంటారా? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వారిలో సమర్పించబడిన వారిలో మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలచి మిమ్ములను కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఒక పూట కూటి కొరకు అమ్మా చాలా జాగ్రత్తగా వినాలమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు. ఆరంభంలో భ్రష్టుడా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు భ్రష్టుడా? పుట్టినప్పుడు భ్రష్టుడా? అది కాదు. ప్రసంగి గ్రంథంలో దేవుడట నరులను యథార్థవంతులనుగా, చూడు తీ బైబుల్ చేయి చూపించున్నప్పుడు ఎప్పుడైనా తీయాలి నువ్వు. అమ్మా ప్రసంగి గ్రంథం ఎన్నో అధ్యాయం అన్నది? 7వ అధ్యాయం చదవండి ఒకసారి. ఈ హెబ్రీ పత్రిక కలిగి ఉంచండి. దేవుడు నాన్న 29వ చదవండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఏమనగా జ్ఞాని మాట్లాడుతున్నాడండి, సొలొమోను గారు మాట్లాడుతున్నారండి, యతి జ్ఞానపడినటువంటి దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి మాట్లాడుతున్నాడండి. భూలోకములో 1000 మందిని చూచి ఇదిగో ఈ సెక్స్ అపీల్ లో ఇదిగో సంతోషం లేదు, ఇదిగో ఈ మనీలో సంతోషం లేదు, ఇదిగో ఈ సెక్స్ కి సంబంధించిన ఈ కోరికల్లో సంతోషం లేదు, అసలు దేనిలోనూ లేదు. ఇదిగో దేవుడట నేను అన్ని చూసి వ్యర్థము సమస్తమును, అమ్మాయిలు వ్యర్థం, అబ్బాయిలు వ్యర్థం, త్రాగుడు వ్యర్థం, సినిమాలు వ్యర్థం, అసలు ఈ లోకమే వ్యర్థమైంది అని చెబుతూ ఇదొక్కటి మాత్రం నేను కనుగొన్నాను. చదువు నాన్న. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు ఏం చేస్తున్నారట? చెప్పలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పుట్టినప్పుడు యాషవు యథార్థవంతుడా కాదా? అమ్మా యథార్థవంతుడే. అనగా
దేవుడు నిజంగా యాషావును ద్వేషిస్తే అసలు భూలోకానికి తీసుకుని రాడు. నిజంగా ద్వేషిస్తే ఎప్పుడు? తొలి దినాల్లో, ఎప్పుడు? తల్లి గర్భంలో 20 సంవత్సరాల తర్వాత ఈ రిబ్కా గర్భంలో యాషావుని ఎందుకు పెట్టాలా? ఇంకొకరు పెట్టచ్చుగా. పెట్టలేడా దేవుడు? పెట్టలేడా? పెట్టగలగా. ఇప్పుడు దేవుని కృపను ఎవరు వద్దనుకున్నారు? చెప్పాలి, ఎవరు వద్దనుకోవడానికి 3 కారణాలు చెప్పాను. మొదటిది ఏంటో తెలుసా? అరణ్యవాసి. రెండవది కఠినమైన మనస్తత్వం. మూడవదట అమ్ముడుపోయే తత్వం. చిన్న చిన్న వాటికి చాలా మందికి, నన్ను క్షమించండి, స్త్రీ బలహీనత ఉంటుంది, కొంతమందికి పురుషుడు బలహీనత ఉంటుంది, కొంతమందికి త్రాగుడు బలహీనత ఉంటుంది. ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? సమాజంలో ఉన్నారా లేదా? ఉన్నారు. కొంతమందికి డబ్బు బలహీనత ఉంటుంది, మరి కొంతమందికి భూములు సంపాదించుకోవాలనే బలహీనత ఉంటుంది, మరి కొంతమందికి జారత్వము చేసే బలహీనత ఉంటుంది. ఈరోజు ఏ బలహీనతైనా మంది అయి ఉండొచ్చు. దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దీవించబడతాం. చప్పట్లు కొట్టి దేవుని కనబడతాం. కొడుతల్లి కట్టి కొట్టినా నా చప్పట్లు కట్టి కొడతావు. దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఏం చేస్తాం? దీవించబడతాం. దేవుడట నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. ఒక ఆయన ఒక పాట రాశాడండి. ఒక పాట రాశాడు ఒక ఆయన. ఎంత మంచి పాట తెలుసా? తన మనస్సు మీద పాట రాసుకున్నాడు. రాస్తూ అంటాడు ఆయన, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. దీంతో మాట్లాడుకుంటున్నాడు. చెప్పాలి. హృదయ పలకం ముక్కలు ముక్కలుగా కరిగిపోయావా, కడలి తరంగమున జరిగిపోయావా, క్రీస్తుకు దూరంగా. రాస్తూ అంటున్నాడు ఆయన, ఓ మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. మనసులో పాడుకుంటున్నాడు. ఎరిగి శోధనలో పడిపోయావా చెబుతూ శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు. ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు, గాలం వేశాడు. ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. చివరికి నిన్ను బానిస చేసి సాతాను నీకు గాలం వేశాడు. ఏ గాలం? త్రాగుడు, సినిమాలు, వ్యభిచారం, చారత్వం, దొంగతనం, ఇవన్నీ గాలం వేశాడట. ఇవన్నీ గాలం వేశాడు. ఈ గాలం వేస్తున్నప్పుడు ఆ గాలానికి నువ్వు పడిపోయావు అనుకో, మర్చిపోవద్దు సంఘమా. అపవాది గడి చేతులు చిక్కబడితే మరలా తిరిగి పైకి నీవు నేను యాషావు పడిపోయాడు. ఒక రోజు యాషావు అంటున్నాడు దేవుని సన్నిధిలో, అయ్యా నీ కృపను వద్దనుకుని నేనేం చేశాను? చెప్పలేం చేశాను? అదే కృపను పోగొట్టుకున్న తర్వాత అతని కొరకు సంఘానికి వ్రాస్తున్నాడండి. మీలో ఎవడైనా తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ తల్లి చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆ తల్లి భక్తుడనే కన్నది, యథార్థంగానే కన్నది. ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమైపోయాడు? అనిల్ బాబు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. చెడు అప్పగించేసుకున్నాడు. కొంచెం ఎఫెక్ట్స్ పెట్టినా దేవుని చేతుల్లో నుంచి అతను వెళ్ళిపోయి అంటున్నాడు, నాకొద్దే కృప. ఇప్పుడు దేవుడు అంటాడు, అసలు మీలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. మీ కొరకే కదా నేను సిలువ త్యాగము చేసింది, మీ కొరకే కదా రక్తము కార్చిగా చేర్చబడుతున్నా, మీ కొరకే కదా నేను మౌనం వహించింది.
ఈ పాపపు సంఖ్యలు తెప్పడానికే కదా నా యేసయ్య ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి నిష్కారణముగా సిలువ వేయబడింది. ఈరోజు ఆ కృపను వద్దనుకుంటున్నావేమో. యాషావు కొరకు అంటున్నాడు, చదువునానమాట. యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా యాషావు చాలా జాగ్రత్త వినాలండి. ఏ తర్వాత కృపను అమ్మేసుకున్న తర్వాత, లోకమని అరణ్యములో తిరిగిన తర్వాత, కఠినమైన మనస్తత్వం కలిగిన వాడుగా మారిపోయిన తరువాత యాషావు ఇచ్చిన సమయం పాడు చేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి ఏడుస్తున్నాడట. అయ్యా తెలియక నేను ఏదో అమ్మేసుకున్నాను తండ్రి. దేవుడు అంటాడు, తెలియక కదా యాషావు, తెలిసే చేశావు, తెలిసే వద్దన్నావు. ఈరోజు ఎంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు రక్షణ విషయంలో. రేపు తీసుకుందాం, ఇల్లుని తీసుకుందాం, ఉపవాస కుడికి తీసుకుందాం అని అంటున్నాను. ఇంటికి క్షేమంగా వెళతాను లేదో నాకు తెలియదు. రేపు ఉదయం నా కూతురుది బారసాల, పేరు పెడుతున్నాను. రేపొద్దు నేను ఉంటానో లేదో తెలీదు. ఈ సమయం ఎవరిచ్చారు? ఎవరి కొరకు నిలబడాలా? ఎవరు పని చేయాలా? శుద్ధకుడైన సాతాను నీకు గాలం వేశాడు, ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. శోధకుడైన సాతాను నీకు గాలం వేశాడు, ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. చివరికి నిన్ను బానిస చేసి, చివరికి నిన్ను బానిస చేసి విజయ గర్వంతో తాను నవ్వుకున్నాడు. విజయ గర్వంతో తాను నవ్వుకున్నాడు. ఒకరోజు యాష వేడుస్తున్నప్పుడు అపవాది గడ్డ నవ్వుతున్నాడట. ఈ రోజు కోసమే నిన్ను దేవుల్లో నుంచి నేను తీసుకొచ్చేసిందని. ఈరోజు మందే, ఈ క్షణం మందే, వచ్చేది మందే కాదు. నాకేమన్నా ఒక 35, ఒక 40 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటున్నారా? 27 సంవత్సరాల వయసు నాకు తెలిసి దైవజనుడి కంటే నేను చిన్నవాడిని అనుకుంటున్నాను. మరి 27 సంవత్సరాలు నాకు. నేను సేవకు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ వయసులో సేవకు వచ్చాను ఆలోచించండి. ఎందుకు వచ్చాను సేవకో తెలుసా? ఈ లోకం అనే అరణ్యంలో నేను తిరిగినప్పుడు పేరుకు పాస్టర్ గారు అబ్బాయినైనా చెయ్యని పనికి మాలిన పని లేదు. చాలా కాల లోకంలో నేను తిరిగాను. పొలిటికల్ లీడర్స్తో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మా ఫ్యామిలీలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. మా ఫ్యామిలీకి ఫినాన్షియల్ స్టేటస్ కలిగిన వారు, వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు. నా కుటుంబంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ఉన్నారు, టీచర్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు. నా కుటుంబంలో అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక విషయం నేను చెప్తున్నాను, లోకంలో ఎక్కడ దొరకని సంతోషం ఈ దేవుని మాట పట్టుకున్న తర్వాత నాకు దొరికిందండి. చప్పట్లు కొట్టి దేవుని మాట పట్టుకున్నాను. ఎక్కడ లేదు సంతోషం, ఎక్కడ దొరకలేదు నాకు. ఒకరోజు నా తండ్రిని కాదనుకొని, నా తల్లిని కాదనుకొని, నా కుటుంబీకులను కాదనుకొని నేను ఇంటిలో నుంచి బయటికి పారిపోయినోని. నేను అయ్యి బాబు వీళ్ళు సేవ చేయమంటున్నారు, నన్ను వీళ్ళు సంఘం సేవ అంటున్నారు, బైబిల్ ట్రైనింగ్ అంటున్నారు, ఇదంతా మన వల్ల అయ్యే పని కాదని చెప్పి ఇంట్లోంచి 20,000 పట్టుకుని బయటికి వెళ్ళిపోయినోడిని. 3 రోజులు నేను ఎక్కడున్నా కూడా నా కుటుంబీకులకు తెలియదు. కట్టు కథ చెప్పట్లే,
ఒకవేళ ఇక్కడ నిలబడి నేను మిమ్మల్ని మెప్పించడానికి చెప్పొచ్చు, నేను ఎంత చెప్పిన ఒకరోజు దేవుడు నన్ను తీసుకెళ్లి నరకంలో పాడేస్తాడు. దీనికి దేవుడే సాక్షి యగునుగాక. చెప్పండి గట్టిగా. అక్కర్లేదు అనుకున్నవాడిని దేవుడిని నేను ఒకరోజు, కానీ ఒకరోజు నా ప్రభువు నన్ను పిలుచుకున్నాడు. కొంచెం పెట్టినాను. ఒకరోజు నా ప్రభువు నన్ను పిలుచుకున్నాడు. లోకంలో తిరిగి 3 రోజుల తర్వాత తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వస్తే ఎంత ఆర్పాటంతో పండుగ చేశాడో నా తండ్రి అంతే ఆర్పాటంతో పండుగ చేశాడు. ఒకరోజు నేను పడుకుంటే నా తండ్రి నా కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారండి. మా నాన్న ఏడుస్తున్న కన్నీళ్లు నా పాదాలు తడిచి నాకు మెలుకొచ్చి లేచి నేను చూసే సమయానికి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళు నేను ఏడిపిస్తున్నానే, వీళ్ళని బాధపడుతున్నానే. ఒకరోజు నా కుటుంబీకుల్లో వచ్చి అన్నారు, రే ఇలాంటి దరిద్రుని ఎందుకు అన్నారా, వదిలే అన్నారు. ఒకప్పుడు దరిద్రుడినే, ఒకప్పుడు నీచుణ్ణి, ఒకప్పుడు అక్కర్లేనుండి. బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, ఏ నోరైతే వీడు అక్కర్లేదు, వీడు దరిద్రుడ్రా పారేయండి అని చెప్పారో, ఈరోజు అదే నోరు నా డేట్స్ కొరకు ఎదురు చూస్తా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని కనపడతా. నాతో మాట్లాడాలంటే మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి లేక నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి మాట్లాడతారు. ఇప్పుడు ఈ ఖ్యాతి ఎవరిచ్చారు? చెప్పలు ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఎవరి పని చేస్తున్నానని చెప్పాలి? దేవుని పని. ఒకరోజు యాషావు ఏడుస్తున్నాడట, అయ్యా నాకు కావాలి, నేను వద్దనుకొని పోగొట్టుకున్నానని చెబుతుంటే ఆ తర్వాత యాషావు ఆశీర్వాదము పొందగోరి, ముగిస్తున్నాను మనసు పెట్టండి. ఏం పొందగోరి? మళ్ళీ అడుగుతున్నాను, ఏం పొందగోరి? ఏంటి ఆశీర్వాదం? ఏంటి ఆశీర్వాదం? ఇల్లా, డబ్బా, పేరా, ప్రఖ్యాతల, అందమా, కులమా, రాజకీయ బలమా, లేకపోతే ఇహలోక సంబంధమైన ఐశ్వర్యాల? కాదు. ఏ ఆశీర్వాదం కొరకు అడుగుతున్నాడో తెలుసా? అయ్యా ఒకప్పుడు రక్షించబడడానికి నాకు సమయం ఉంది, బాప్తిస్మము తీసుకుని సంఘములోనికి చేర్చబడడానికి నాకు సమయం ఉంది, ఆ సమయాన్ని నేను పాడు చేసుకున్నాను. ఇప్పుడు కావాలని ఏడుస్తున్నాను నీ దగ్గర. చదువు తల్లి. కన్నీళ్లు విడుచుచు. ఏం విడుస్తూ? ఏం ఎంత అద్భుతంగా రాశాడండి ఆయన. కన్నీళ్లు విడుస్తూ దేని కొరకు? ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదము? రక్షణ, మారు మనసు అనే ఆశీర్వాదము అక్కడ రాస్తాడండి. ఆ తర్వాత యాషావు కన్నీళ్లు విడుచుచు ఆ ఆశీర్వాదము కొరకు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే మారు మనసు దేనికి అవసరం? బాప్తిస్మానికి. ముగిస్తున్నాను. దేనికి? బాప్తిస్మానికి. రక్షణ జీవితానికి, పరిశుద్ధతకు, పవిత్రతకు సాదృశ్యమే. ఇప్పుడు ఆ రక్షణ తన జీవితంలో నుంచి చేజారిపోయింది. ఈరోజు దేవుడు నీకు నాకు సమయం ఇచ్చాడు. ఒక ఆయన పాట రాస్తూ అంటున్నాడు, ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు, యేసు నిన్ను పిలచుచున్నాడు, తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు, యేసు నిన్ను పిలచుచున్నాడు, తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు. ఆశల వలయంలో, లోక బాటలో చిక్కినవు మనిషి, నీ గతి ఏమవునో? ఆశల వలయంలో, పాప బ్రతుకులో చిక్కినవు మనిషి, సమయం నీతో రాదు, యేసు నిన్ను పిలచుచున్నాడు, తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు. ఆయన రమ్మంటున్నాడు, చేతులు చాచి పిలుస్తున్నాడు.
నీవు తాగుతూ ఉన్నప్పుడు, నీవు లోకంలో పడిపోతున్నప్పుడు ఆయన ఇంకా నా కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఆయన రమ్మంటున్నాడు. ఆయన సర్వజనులారా, లోకమనే పాపాన్ని భారాన్ని మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు ఒకప్పుడు ఆశ వచ్చాడట. అక్కర్లేద్దనుక మళ్ళీ ఎక్కడికి పోయాడు? లోకంలోకి పోయాడు, అరణ్యంలోకి పోయాడు. ఈరోజు నువ్వు వచ్చావు, నిలబడగలుగుతున్నావా? పడిపోతున్నావా? నీ కుటుంబం దీవించబడాలనుకుంటున్నావా? అయితే దీపం ఉండగానే నువ్వేం చక్క పెట్టుకోవాలా? కోయర్ బిడ్డలు ఉన్నారు కదా, మీకే ప్రశ్న. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు ఇక్కడ? తీసుకున్నవాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ లోకంలో ఏది మనకి విలువనిచ్చేది కాదు, శాశ్వతమైంది కాదు. నీ రక్షణ జీవితమే నీ కొరకు సాక్ష్యం ఇచ్చేది. చప్పట్లు కొట్టి దేవుని కనపడతా. నీ పరిశుద్ధతే నీ కొరకు సాక్ష్యం ఇచ్చేది. వాయిదాలు వేస్తున్నావా? వద్దనుకుంటున్నావా? అక్కర్లేదనుకుంటున్నావా? రేపు తీసుకుందాను అనుకున్నావా? నన్ను ఎవడు అడుగుతాడు అనుకున్నావా? అడుగుతాడు ఒక రోజు దేవుడు. కానీ నేనేమంటానో తెలుసా? నేనేం చెప్తానో తెలుసా? ఒక భక్తుడు ఇందాక పాట రచడం చెప్పాను కదా, ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదు, యేసు నిన్ను పిల్లచుచున్నాడు, తన యొద్దకు రమ్మని. యేసే పిలుస్తున్నాడు, చేతులు చాచి పిలుస్తున్నాడు. రాగలవా ఈ రాత్రి? వస్తే నా ప్రభువు నిన్ను అందలం ఎక్కిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపడదు. ఈ రాత్రి నువ్వు దేవుళ్ళకి రాగలిగితే ఆయన నిన్ను పరలోక రాజ్యములో బంగారు వీధుల్లో నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని కనపరుద్దాం. ఈ రాత్రి నువ్వు రాగలిగితే నా ప్రభువు వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చినప్పుడు పరలోక రాజ్యములోనికి నేను తీసుకెళ్లి కూర్చోబెడతాడు. రాగలవా? నిలబడగలవా? సమర్పించుకోగలవా? యాషావు లోకంలో తిరుగుతున్నాడు. సమయం లేదండి, ముగింపులకు వచ్చాను, నాకు సమయం సరిపోలేదు, ముగిస్తున్నాను, మనసు పెట్టండి. యాకోబట గుడారములో నివసిస్తూ సాధువుగా మనుష్యులతో ఆత్మ సంబంధమైన బంధం కలిగి బ్రతుకుతున్నాడు. యాషావు ఎక్కడ బ్రతుకుతున్నాడు? అరణ్యంలో. ఏ మనస్తత్వంతో? కఠినమైన మనస్తత్వంతో. పాపానికి ఏమైపోయాడు? బానిస అయిపోయాడు, అమ్ముడుపోయాడు. నీవు అమ్ముడుపోయావా? లోపాలుండి సరి చేసుకుందాం. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలెనురా, తీసుకొని పోలేడు పుచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలెనురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలెనురా, తీసుకొని పోలేడు పుచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలెనురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, కొట్టాలి. ధనముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ధనముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో. రాస్తూ అంటాడు, ఏమీ పట్టుకెళ్ళాడట. నీ ఉద్యోగం నీతో రాదు, నీ ఆస్తి నీతో రాదు. కానీ ఒకరోజు నీ వెంట వచ్చిందేంటో తెలుసా? 66 పుస్తకాలు సముదాయము కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యం తప్ప నీ వెనకాల ఏది రాదు. యవనస్తులారా, లోకంతో సహవాసాలు చేస్తే మానేద్దాం, వదిలేద్దాం, విడిచిపెట్టేద్దాం. ఎవరి కొరకు నిలబడదాం? చెప్పాలి, ఎవరి కొరకు? ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. నా దేవుడు పక్షపాతము కలిగిన దేవుడా? చెప్పాలి.
తొలి దినాలలో యాషావును ద్వేషించాడా? ద్వేషించేటట్లుగా ఎవరు చేసుకున్నారు? యాషావే. తప్పంతా ఎవరిది? దేవుళ్ళు ఏమైనా తప్పుందా? జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు. ఆయుష్ ఇచ్చాడా? బలం ఇచ్చాడా? పేరిచ్చాడా? అన్నీ ఇచ్చాడు. వద్దనుకుంది ఎవరో? ఈరోజు దేవుడిని ప్రేమిస్తున్నాడు. వస్తే దీవించబడతావు, నిలబడితే రక్షించబడతావు, మారితే పరలోక రాజ్యంలోనికి చేరతావు. వద్దనుకుంటే యాషావు వంటి స్థితి మనకు కూడా వస్తుంది. యాషావు వంటి స్థితి వస్తుంది. నీ వంటి వయసు కలిగిన వాడుగా చెబుతున్నాను. నేను వచ్చానన్నా, దేవుడు నన్ను దీవించాడు. బల్ల గుద్ది చెబుతున్నాను. నేను ఈరోజు నా జీవితంలో లోటు లేకుండా నడిపించబడడానికి నా దేవుని కృప తప్ప మరి ఏది నా జీవితంలో లేదా? పడన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని కనపడు. నీవు రాగలిగితే దేవుడు దీవిస్తాడు. ఇదిగో ఈ యవనస్తుడు అక్కడున్న వాళ్ళు, ఈ యవనస్తుడు ఎందుకు సమర్పించుకున్నాం తెలుసా? ఇక్కడి నుంచి మేము ఏమీ పట్టుకెళ్ళాం. ఒకరోజు పరలోక రాజ్యంలో ఇక్కడ ఏదైతే పోగొట్టుకున్నామో వేవేల పరివారముతో నా ప్రభువు వచ్చినప్పుడు పరలోకములో బంగారు వీధుల్లో నా ప్రభువు నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడుతాను. వెండికితో అలంకరించబడినటువంటి ఆ సింహాసనాలు గోడలను మేము చూసి తరించిపోతాం. మేము వెళుతుంటే దేవదూతలు పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ మమ్మల్ని ఆహ్వానిస్తారు. అట్టి ఖ్యాతి నీకు కావాలంటే ఎవరి కొరకు నిలబడాలా? ఎవరు పని చేయాలా? మీ సేవకుని గౌరవించండి, మీ సేవకుని ప్రేమించండి, మీ సేవకుని లోబడండి, సేవకునిలో దేవుణ్ణి చూడండి. సేవకుడు పని చేస్తుంటే, సేవకుడు హెచ్చరిస్తుంటే తోచా తప్పకుండా పాటించండి. సంఘాలు కలిగిన వాళ్ళండి. ఈయనకి 300 మంది సంఘం, ఆయనకి 150 మంది సంఘం. గ్రామాలలో పరిచర్లు కలిగిన వారు ఈరోజు ఈ దీనుడు అనేక ప్రాంతాలకు వెళుతుంటే వారికంటే చిన్నవాడినైనా నన్ను ప్రేమించడానికి గల కారణం తెలుసా? ఈ వాక్యం తప్ప మరి ఏది లేదు. ఈరోజు నీవు కూడా పట్టుకుంటే నీకు గౌరవం వస్తుంది, నీకు ఘనత వస్తుంది, నీకు పేరు వస్తుంది, నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఎంతగా దేవుడు దీవిస్తాడో తెలుసా? ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే దిగజారిపోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో వాటన్నిటిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టి పడిపోయిన చోటే ప్రాకారంగా నిలబెట్టే దేవుడైనా. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని కనపడతా. అటు విధంగా నిలబడాలని, ప్రభు కొరకు పని చేయాలని, దేవుని కొరకు బ్రతకాలని, రక్షణలోనికి వచ్చి పరిశుద్ధ అలంకారము ధరించుకొని ప్రభు వేవేల పరివారముతో వచ్చినప్పుడు పరలోక రాజ్యములోనికి చేరే అర్హతను కలిగి ఉండాలని కోరుతూ ఈ రాత్రి దేవుని వర్తమానమును ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలో దేవుడు మనందరి వినికిడిలో ఫలింప చేయునుగాక. కొంచెం గట్టిగా శ్రద్ధ కలిగి ఓపికతో దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ 2 చేతులు జోడించి నిండు హృదయపూర్వకమైన వందనాలతో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మంచి దైవజనులు, ఆత్మీయులు, బహుశా వయసులో నాకంటే పెద్దవారు, చిన్నవారు, ఏది ఏమైనా దేవుని సేవలో నాతోటి సమానులు, విధేయత కలిగినటువంటి దైవజనుని బట్టి నేను దేవుని గణపరుస్తూ ఇంత చక్కటి సభను ఏర్పాటు చేసి నన్ను ప్రేమించి ఈ రాత్రి దేవుని పనిలో వాడబడే అవకాశాన్ని కల్పించిన దైవజనులు రెవరెండ్ జాన్ మార్కయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ